నాకు ఒక క్యూరియస్ థింగ్ ఏంటంటే మలిరావా, దెన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ అండ్ మసూదా. యా ఓకే, ఒక్కసారి కొడితే ఫ్లూక్ అనుకోవచ్చు. బట్ 3 కన్సిక్యూటివ్గా నోయింగ్ కొంచెం ఆఫ్ యూ యా దట్ 3 నువ్వు క్రాక్ చేసినావంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ అలగ్సే అపార్ట్ ఫ్రమ్ వేరే వాళ్ళు చేసేది. వాట్ ఈస్ దట్ యూ డూ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యువర్ ఫిలిమ్స్? దట్ ఐ వాంట్ నో. ఎక్స్క్లూజివ్లీ అంటే ఏమో, అండ్ సి ద ఓన్లీ థింగ్ అంటే ఇప్పటి వరకు నేను చాలామంది దగ్గర విన్నది, చాలామంది దగ్గర చూసింది ఏంటంటే ద ఓన్లీ డిఫరెన్స్ దట్ ఐ సీ ఇన్ మై సెల్ఫ్ ఇస్ ఐ రీడ్ ద స్క్రిప్ట్. ఐ కెనాట్ సెట్ ఫర్ నరేషన్. ఇప్పుడు ఇట్లాంటి ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. సంబడీ ఈజ్ కంటిన్యూస్లీ బ్లాబరింగ్ సంథింగ్, నాకు ఒక 5 minutes ఐఎమ్ ఆఫ్. సో ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్ట్ దెన్ ఇట్ ఈస్ గుడ్ టు సెట్ విత్ ద డైరెక్టర్ అండ్ డిస్కస్. ఇప్పుడు నాకేం నచ్చింది, నాకేం నచ్చలేదు, వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ I might have misconceived something, perceived something differently. He might have wrote it in a different perspective. So usually నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత I just usually write my own notes, కొంచెం అక్కడక్కడ రాసుకొని then I sit with the director and like each time after reading the script, when we sat for the discussion, it went for about 10 to 12 hours. Easily. Good 10 to 12 hours of discussion. So that is the crux, I think, which is very important, and I give good amount of time for pre-production and post. If rendu I think very important. See, once your pre-production and planning is done well, I think shoot is one thing where it will be. Masuda was a different case anko, and like COVID adi iti, but first 2 films were like very planned and very well executed. So first if script is in like intact unte, script intact and basic ga see లాజికల్గా మ్యాక్సిమం ఇప్పటికీ దేర్ ఐ మీన్ లైక్ గ్రేట్ ఫ్లాస్. ఇఫ్ ఐ వాచ్ మై ఓన్ మూవీస్, మలిరావులో కానీ, ఏజెంట్లో కానీ, మసూదాలో కానీ, పిసి అండ్ డెవలప్మెంట్ ఇస్ నెవర్ ఎండింగ్ థింగ్ కదా. ఇంకా టైం దొరికితే ఇంకా డెవలప్ చేస్తాం, ఇంకా మంచి చేయాలని అనిపిస్తుంది కానీ బట్ అట్ పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత దట్ వాస్ ద బెస్ట్ దట్ వీ కుడ్ డూ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆ టైం వరకు వాట్ ఈస్ ద బెస్ట్ అనేది అనుకుని ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతే బెస్ట్ థింగ్. బట్ అట్లా స్క్రిప్ట్స్ పట్టుకొని చాలా మంది వస్తారు కదా, లైక్ యూ విల్ నో మెనీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ దట్ ఆర్ వెరీ గుడ్ ఆన్ పేపర్ బట్ ట్రాన్స్లేట్ అవ్వడం టు ద స్క్రీన్ ఇస్ అంత మంచిగా అవ్వదు. చూసినప్పుడు కూడా తెలుస్తాయి దట్ అరే దిస్ ఇస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆన్ పేపర్, బట్ హౌ డు యూ పేపర్ అంటే అదే, ఇఫ్ దే ఆర్ రైటింగ్ ఎ బౌండ్ దెన్ ఐ డోంట్ థింక్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఆన్ టు ది స్క్రీన్ ఇస్ దాట్ డిఫికల్ట్ వెన్, బికాస్ సి బౌండ్ రాసుకున్నప్పుడు you read as a book, you read as a story, you will find the gaps and like లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ లైక్ ఒక దగ్గర అండ్ లైక్ చాలా ఈజీ కన్వీనియన్స్ కోసం రాసుకున్నది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది యూ విల్ డెఫినెట్లీ ఫైండ్. లైక్ ప్రాబ్లీ ద రైటర్స్ ఆర్ ద డైరెక్టర్ మైట్ నాట్, బికాస్ వాళ్ళు ఒక లూప్లో పడిపోయి ఉంటారు. సో మనకు ఒక ఫస్ట్ టైం చదివినప్పుడు వీ హ్యావ్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో అక్కడ అది చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను 30-40 pages చదివేసి ఒకవేళ ఎగ్జిక్యూషన్కి వెళ్ళి ఉంటే దొరికిపోయేటోళ్ళు. ఇట్ వాస్ డీసెంట్ ఎనఫ్ ఆఫ్ 180, 200, 160 pages ఆఫ్ స్క్రిప్ట్ కాబట్టి ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో ఇంక్లూడింగ్ ద డిస్క్రిప్షన్ బిట్వీన్ ద సీన్స్, ఇంక్లూడింగ్ ద montages, సో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో ఐ కుడ్ సీ ఇట్ యాజ్ ఎ బ్యూటిఫుల్ మూవీ ఆన్ పేపర్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐమ్ లైక్ I don't think if anybody can write it clearly can fuck up doing bad. ఉండొచ్చు అండ్ లైక్ సి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా క్లియర్గా ఇంటెంట్ చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆన్ ద స్క్రీన్.